ఇప్పుడు జగన్ అంటే రక్తం, జగన్ అంటే ఫ్యాక్షనిజం, జగన్ అంటే రౌడీయిజం, జగన్ అంటే కబ్జా, జగన్ అంటే స్కామ్. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క పూర్తి నామధేయం. ఆయనకున్న బిరుదులు ప్రజల్లో. అందుకే కదా సార్ 11కు తొక్కేశారు. ఆయన జనం, అయింది జనం. డూప్లికేట్ జనాన్ని తీసుకొచ్చి జనం చూపించుకుంటే ఆ యాక్చి ఛానల్లో, యాక్చి పేపర్లో అంతా మిక్స్ చేసి ఫోటోగ్రఫీ ఆ ట్రిక్స్ తోటి చూపిస్తారు. చూపించి జనం అంటారు. ఎందుకు వెళ్తారు సార్ జనం ఆయన దగ్గరికి? ఏం చేశాడని జనానికి, రాష్ట్రానికి వెళ్తారు? ఇక్కడ డిబేట్ లో పాల్గొన్నప్పుడు ఒక సభ్యత, ఒక సభా మర్యాద పాటించాలి. అక్కడ మహిళ మాట్లాడుతుంది, పాపం ఆవిడని ఇబ్బంది పెడుతూ మధ్యలో క్రాస్ టాక్ చేయడం ధర్మం కాదు. ఆయన వెర్షన్ ఆయన వినిపిస్తున్నాడు. ఆయన ఎంత విషయం తప్పుతున్నా మేము వీణులు బిందుగా వింటున్నాం. మాకేం ప్రాబ్లం లేదు. ఎంత కఠినంగా మాట్లాడినా, కఠోరంగా మాట్లాడినా, కఠోరంగా మాట్లాడినా మేము వింటాం. దానికి మా టైం వచ్చినప్పుడు కౌంటర్ ఇస్తాం. మరి వాళ్ళకి ఎందుకో అలవాటు లేదో అసలు అర్థం కావట్లేదు. వినే ఓపిక లేదు, ధీటైన సమాధానం చెప్పే శక్తి సామర్థ్యాలు లేవు. డిబేట్కి వస్తారు ఎప్పుడు ఒకటే ప్రొలాంగ్డ్ హ్యామరింగ్, సుత్తి 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 సుత్తి. ఎవడింటాడండి సుత్తి? కనీసం డిబేట్ లో పాల్గొని ఆ పార్టీకి 0.5% అన్న మైలేజ్ తీసుకొచ్చే ఒక్క అధికార ప్రతినిధి లేడా వైసీపీ పార్టీలో? ఇలాగా పార్టీని బతికించుకోవడం, ఇలాగా పార్టీని మీరు బలోపేతం చేసుకోవడం, మీతో పాటు డిబేట్కి వచ్చిన వాళ్ళని టైంని మీరు తీసుకుని అడ్డగోలుగా వాదించి, అడ్డగోలుగా అమర్యాదగా మాట్లాడి చిన్నబొచ్చడమా సంస్కారం? అది కరెక్ట్ కాదండి. జనం సౌత్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓకే, లోకేష్ గారిని కూడా చాలా ఆప్యాయంగా చూస్తున్నారు, లోకేష్ గారిని దగ్గర చేర్చుకుంటున్నారు మోదీ గారు. పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యం అంటే ఆ ఫేస్ కావాలా, ఫెమిలియర్ ఫేస్ సౌత్ లోని ఇప్పుడు? ఏమండి, ఈవేళ పవన్ కళ్యాణ్ అంటే ప్రూవ్డ్ లీడర్ అండి ఆయన. అటు పవన్ కళ్యాణ్ బలం గురించి చెప్పాలంటే, ఒక 1000 ఏనుగులకు ఉండే బలం ఒక మదపుడు ఏనుగుంటుంది, మదపుడు ఏనుగుకుంటుంది. 10,000 అటువంటి మదపుడు ఏనుగులకు ఉండే బలం ఒక ఐరావతానికి ఉంటుంది. అటువంటి ఐరావతాలు 1,00,000 ఐరావతాలకు ఉండే బలం ఒక్క పవన్ కళ్యాణ్కి ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ స్టామినా, అది పవన్ కళ్యాణ్ బలం. వాళ్ళకి తెలియక పవన్ కళ్యాణ్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు అర్థం చేసుకున్నంత కాలం, తిట్టినంత కాలం వాళ్ళకి అధికారం కాదు కదా. వచ్చే 29 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పోటీ చేసే అభ్యర్థి కూడా ఉండడం, ఆ పార్టీ కూడా గల్లంత అయిపోద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు పవన్ కళ్యాణ్తో ఆడుకోవడం అంటే నిప్పుతో